సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 150వ డివిజన్లో బీఆర్ఎస్ మల్కజ్గిరి పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. మల్కజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి నివేదిత, మాజీ కార్పొరేటర్ ఆకుల రూపాహరి తదితరులు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించిన బస్తీలు మోండా, రేతిఫైల్, బ్లూసీ హోటల్, పరికి బస్తీలు, కాలనీల్లో తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. అందరినీ పలకరిస్తూ దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఓటర్లంతా రాగిడి లక్ష్మారెడ్డి, నివేదితకు అడుగడుగున ఘనస్వాగతం పలికారు. బీఆర్ఎస్కే ఓటు వేస్తామంటూ స్పష్టం చేశారు. మల్కజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న గెలుపు తథ్యమన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీ ఎన్నికల్లోనూ గులాబీ జెండాను మల్కజ్గిరి నియోజకవర్గంలో ఎగురవేస్తామన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని నివేదిత అన్నారు. కంటోన్మెంటుతో పాటు మల్కజ్గిరి ఎంపీ ఎన్నికల్లో గులాబీ జెండాను గెలిపించాలని అందరికీ విన్నవించారు. స్థానిక బీఆర్ఎస్ అధ్యక్షులు ఆకుల హరితో పాటు సీనియర్ నాయకులు నరసింహముదిరాజ్, సుజన్, దాసరి కర్ణకుమార్, నారాయణ, భవానీ, సువర్ణ, అనిత, మాధురి, చిత్రలేఖ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ మేము రెసిడెంటల్ బజార్ అంతా పాదయాత్ర వచ్చాము. మీరు చూస్తున్నారు, ప్రజలంతా ఎంతో తండోపతండంగా వస్తున్నారు. ఈ రోజు అనిత గారు మా కార్పొరేటర్ గారు, ఇంకా ఈ రోజు మాకు ఎంపీ క్యాండిడేట్ మా లక్ష్మారెడ్డి గారు మాతో పాటు పాదయాత్రలో ఉన్నారు. మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ప్రతి దగ్గర మేము ఆల్రెడీ కొన్ని రోజుల ముందే, కొన్ని మంత్స్ ముందే మేము ఈ పాదయాత్ర ఆల్రెడీ జరిగింది కాబట్టి అందరికి బాగా గుర్తుంది. సో అందరికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. టీఆర్ఎస్ కే మళ్ళీ ఓటు గెలిపిస్తాము అని చెప్తున్నారు. ఇవాళ రెసిడెంటల్ బజార్ 150 డివిజన్ లో పాదయాత్ర నిర్వహించాము. నివేదిత గారు ప్లస్ ఎంపీ క్యాండిడేట్ లక్ష్మారెడ్డి గారితో పాదయాత్ర అయింది. ఇది స్టేషన్ ప్రాంతానికి దగ్గరే ఉంటుంది. ఇక్కడ అన్ని కూడా లాడ్జ్లు ఉంటాయి. ఇక్కడ ఎక్కువ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుండే. సాయన సహకారంతో డ్రైనేజ్ ప్రాబ్లము, మళ్ళీ రోడ్లు కూడా అన్ని ఎంచుకున్నాం కాబట్టి ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. కొన్ని ఏళ్ళ నుండి ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం పొద్దున క్లీన్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ పోతూనే ఉంటుండే. అట్లాంటి సాయన సహకారంతో అసలు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది లేకుండా ఇన్ని లాడ్జ్లు ఉన్నా కూడా ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ప్రజలు కూడా అందరు హ్యాపీగా ఉన్నారు. సాయన కూతురికే మేము ఓటేస్తామని ఒకే గొంతుతోటి చెబుతున్నారు. సాయన కూతురు నివేదితకే ఓటు అంటున్నారు.